ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక పురాణం పఠనం అన్నది జరుగుతోంది. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం. అందులో ఉన్న భావం ఏదైతే ఉందో తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం 19వ అధ్యాయంలో ఏముందో తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాం 18వ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు ఆయన ఋషులు మునులు దగ్గరికి వచ్చారు. భగవంతుడు ఒక్క అడుగు వేసి మనందరినీ కూడా ఎన్నో అడుగులు ముందుకు వెళ్ళడానికి మనకి సహాయపడుతూ ఉంటాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా మనం ఎలా తరించిపోతామా అనే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఒక అడుగు వేశాడు, మన కోసం వచ్చాడు అని మనం గుర్తించాం. కాబట్టి ఇక్కడ కలియుగంలో ముఖ్యంగా అంటే మనం చెప్పుకున్నాం గత అధ్యాయంలో మనుషులు యాంత్రికంగా బ్రతుకుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే శరీర పోషణ కోసం, లేకపోతే ఈ జన్మలో నేను ఇలా ఉన్నాను కదా, నాకు ఇది ఏది సుఖమో అదే చేస్తాను, నాకు ఏది ఇష్టమో అదే చేస్తాను అనేటట్టుగా ఉంటున్నారు. కానీ ఎలాంటి కర్మలు చేస్తే తరించిపోవాలి, మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి మర్చిపోతున్నారు. యజ్ఞాలు లేవు, కృతజ్ఞత లేదు, ఏదీ లేదు, ధర్మం లేదు అని నారదులు వారు బెంగపెట్టుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి చూసి మళ్ళీ ఋషుల దగ్గరికి వచ్చారు. ఆయనకి ఏం అవసరం? సరే లెక్కలు వేసుకుందాం, ఎవరే పని చేశారో దాన్ని బట్టి వాళ్ళకి శిక్షలు అంటే సరిపోతుందా? కాదు. ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు. కాబట్టి పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. సర్వవ్యాపకత్వం అన్నది విష్ణుతత్వం. సృష్టించాం కదా వదిలేశాము అని అనరు. ఆయన పోషణ బాధ్యత వహించారు, ఆయన పాలన బాధ్యత వహించారు. ఎంతటి అదృష్టం కదా మనకి. బట్ అన్నీ ఆయన చూసుకుంటారు. అందుకే మనం తప్పటి అడుగులు వేస్తూ ఉంటే సరిచేసే బాధ్యత కూడా శ్రీ మహావిష్ణువు పుచ్చుకుంటారు స్థితికారకుడుగా. అందుకే ఆయన ఋషులు మునుల దగ్గరకు వచ్చారు, దర్శనం ఇచ్చారు. వాళ్ళందరూ పొంగిపోయారట. ఆహా, ఏమి భాగ్యం! ఎన్నో సంవత్సరాలు తపస్సులు చేసుకుంటే గాని దక్కని ఈ దృశ్యం, ఈ దర్శనం మాకు కలిగింది అని మురిసిపోయారు. వాళ్ళకి ఎందుకు కలిగింది? అక్కడికే వచ్చి ఎందుకు ఇచ్చారు? మనం చెప్పుకున్నాంగా, ఈ నైమిషారణ్యంలో నిత్యం ఋషులు మునులు వాళ్ళ స్వార్థం కోసమని కాకుండా యజ్ఞకర్మలు చేసి అందరూ బాగుండాలి అనే ఆలోచనలతో చక్కగా పూజలు చేస్తూ ఉంటారు. అలా ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ నిత్యము భగవన్నామ స్మరణలో ఉంటారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకే దర్శనమిస్తాడు. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? చాలా స్వార్థంతో ఉన్నారు. ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించట్లేదు. వీళ్ళలో మార్పు రావాలి అంటే మనలో కూడా మనకి తెలుసు మనలో చాలా చెడు ఉందని. ఒక్కొక్కసారి అది మనం పోల్చుకోలేము. కానీ పోల్చుకోగలిగితే మంచిదే. పోల్చుకుంటేనే కదా భగవంతుడిని అడుగుతాం. భగవంతుడా, నాలో ఈ లోపం ఉంది, ఈ దోషం ఉంది, దయచేసి నువ్వు దీన్ని తీసివేసేయి. అడిగితే ఖచ్చితంగా తీసివేసేస్తాడు. ఇలాంటి కథలు చాలా వింటూ ఉంటాం మనం. నాకు చాలా కోపం ఎక్కువ, భగవంతుడా కోపాన్ని తీసేయి అని అడిగేట ఒక మహాభక్తుడు. తీసివేశాడు భగవంతుడు. కాబట్టి ముందు మనం పోల్చుకోవాలి. మనలో ఏ లోపం ఉందో, మనలో ఏ దోషం ఉందో అది చెప్పుకోగలగాలి. భగవంతుడే తీరుస్తాడు. నా మనసు నా మాట వింటలేదు, నాకు ఏకాగ్రత లేదు, లేకపోతే ధర్మం వైపు నేను మొక్కు చూపించట్లేదు, దయచేసి నా మనసుని మార్చు భగవంతుడా అడగగలగాలి. అలా ఎప్పుడు అడుగుతాం? మనం తప్పు చేస్తున్నాం అని తెలుసుకోగలిగితే అడుగుతాం. కానీ ఈ మార్పు రావాలి. అయితే అందుకే అడుగుతున్నారు. అంటే ఎలాగా మనుషులు ఎలాగా మంచి మార్గంలోకి వెళ్ళాలి భగవంతుడా? ఎటువంటి ఉపాసన చెయ్యాలి? నువ్వు చెప్పు అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు కూడా చాతుర్మాస్య దీక్ష గురించి చెప్తున్నారు. అప్పుడు ఆయన అంటారు, ఆషాఢ మాసంలో ఏకాదశి రోజు, శుద్ధ ఏకాదశి రోజు నేను యోగ నిద్రలోకి వెళతాను. యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత 4 నెలలు యోగ నిద్రలో ఉంటాను. మళ్ళీ మనకి కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ ఉత్థాన ఏకాదశి రోజు మళ్ళీ స్వామివారు యోగ నిద్ర నుంచి బయటకు వస్తారు. ఈ 4 నెలలు దీన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలలో మరింతగా భక్తి శ్రద్ధలతో ఉపాసన చేసుకుంటే అప్పుడు పూర్తిగా క్రమశిక్షణ అలవాటయ్యి నడవడికలో మార్పు వస్తుంది. ఒక సాధన అంతే కదా, ఒక పరీక్ష ఉంది. అది ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే కుదరదు కదా. ఏం చెయ్యాలో అది చెయ్యాలి, చదువుకోవాలి. అలాగే ఒక ఆట ఉంది, ఇది బాగా ఆడాలి అంటే బాగా సాధన చేసి అప్పుడు ఆ ఆట ఆడగలగాలి. పాట పాడాలి అంటే బాగా సాధన చేసుకోవాలి ముందు ఇంట్లో, తర్వాత వెళ్ళి పాడాలి. అలా మనం ఏమీ చెయ్యకుండా అన్ని జరిగిపోవాలంటే ఎలా? కాబట్టి చాతుర్మాస్య దీక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళకి బుద్ధి ప్రచోదనం అవుతుంది,
నడవడిక మారుతుంది, భక్తి అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ దీక్ష, ఈ వ్రతం చేయండి. వింటూ ఉంటాం కదా, సంతానం కావాలా ఈ వ్రతం చేసుకోండి, లేకపోతే విపరీతమైన దారిద్ర్యంతో అనుభవిస్తున్నారా ఈ వ్రతం చేసుకోండి, ఈ పూజ చేసుకోండి, శని ప్రభావం ఎక్కువగా ఉందా తట్టుకోలేకపోతున్నారా ఇలా అభిషేకం చేయండి, వింటూ ఉంటాంగా. అలా భగవంతుడు వచ్చి స్వయంగా చెప్తాడు, చాతుర్మాస్య దీక్ష చెయ్యండి. ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన మారుతుంది, వాళ్ళు చక్కగా మంచి మనుషులుగా ఉంటారు, ముక్తిని మోక్షాన్ని పొందుతారు అంటూ చాతుర్మాస్య దీక్ష గురించి చెప్పారు. అయితే ఇక్కడ మనకి ఈ దీక్ష గురించి ఉంటుంది. మరి అలా ఆయన పడుకుంటారా, మనం మాత్రం మంచి కర్మలు చేయాలా అన్నది కాదు, భగవంతుడికి పడుకోవడం అన్నది ఉండదు. ఆయన నిద్ర ఏదైతే ఉంటుందో మనకి ఈ నిద్రావస్థ, జాగృత్, స్వప్న, సుషుప్తి అన్నది ఉంటూ ఉంటుంది. 3 అవస్థలలో మన జీవితం. రోజంతా మేలుకుని ఉంటాం జాగృత్, తర్వాత పడుకుంటాం, అప్పుడు కలలు వస్తే అది స్వప్న, కలలు కూడా రాకుండా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే అది సుషుప్తి, మళ్ళీ పొద్దున్నే మెలకువ వస్తుంది, మళ్ళీ జాగృత్. కాబట్టి భగవంతుడు ఈ అవస్థలలో ఎప్పుడు ఉండడు. శ్రీ మహావిష్ణువు స్థితికర్త అని చెప్పుకున్నాంగా, పాపం ఆయనకి విశ్రాంతి ఉండదు, మనమైనా విశ్రాంతి తీసుకుంటాం కానీ ఆయన ముల్లోకాలను చూస్తూనే ఉండాలి. అయితే ఆ నిద్ర ఏమిటి? యోగ నిద్ర. మరింత దృష్టితో చిన్న ఉదాహరణ, మనం ఏదైనా ఆలోచించాలంటే అది చెప్పు ఇది చెప్పు అంటే ఒక్క నిమిషం అని ఇలా కళ్ళు మూసుకుంటాంగా, అలా కళ్ళు మూసుకున్న వెంటనే ఏకాగ్రత అంటే చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచిస్తున్నాం అంటే అలా ఆలోచిస్తాం, ఇంకా ఏది కనిపించకూడదు అనేటట్టుగా. అలా యోగ నిద్ర అంటే మరింత తీక్ష్ణ దృష్టితో భగవంతుడు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? మనల్ని చూస్తున్నాడు. అందుకే ఈ 4 నెలలు చాలా జాగ్రత్తగా భగవంతుడు చూస్తున్నాడు, మీ కర్మలు మీరు జాగ్రత్తగా చెయ్యండి అని చెప్పటం అనమాట. అందులో ఈ చాతుర్మాస్య దీక్ష అనేటప్పటికీ అప్పట్లో ఎలా ఉండేదంటే, ఆషాఢ మాసం నుంచి ఇంకా బాగా వర్షాలు కదా, కాబట్టి అప్పుడు అందరూ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి పుణ్యక్షేత్రాలకి తిరగటము, ఉపాసన అలా చేస్తూ ఉండేవారు. కాబట్టి వర్షాలు, ఆరోగ్యంగా ఉండదు, బయటికి ఆ వర్షాల్లో వెళ్ళటం, బయట నది స్నానాలు చేసేవారు. ఆ బురద నీటిలో ఈ పాములు కానీ లేకపోతే జంతువులు, జలచరులు చనిపోతూ ఉంటాయి. ఆ సమయంలో విషం అనేది నీటిలో ఉంటుంది. ఇన్ని దృష్టిలో పెట్టుకుని చాతుర్మాస్య దీక్ష అంటే ఎక్కడికి కదలొద్దు, 4 నెలలు మీరు ఎక్కడ ఉన్నారో ఆ ఆశ్రమంలోనే ఉండండి అనేవారు. ఆ సమయంలో పుణ్యక్షేత్ర దర్శనాలు చేయకూడదు, అసలు ఎక్కడికి వెళ్ళకూడదు అనేవారు. ఎందుకు అంటే వాతావరణంలో మార్పు, వర్షాలు, అంటు రోగాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే ఎక్కడున్నారో అక్కడ చక్కగా ఉండి ఉపాసన చేసుకోండి. ఆహార నియమాలు, ఒక పూటంతా తినకపోవటం. చాతుర్మాస్య దీక్షలో బోల్డ్ రకాలు ఉన్నాయి. కొంతమంది అయితే అసలు అన్నం పక్కన పెట్టేస్తారు, 4 నెలలు కాయగూరలు, పళ్ళు మాత్రమే తింటారు, వాళ్ళకి అలవాటైపోతుంది ఉంటారు. అలా చాలా మిత ఆహారము, అలాగే బ్రహ్మచర్యం పాటించటం, అలాగే నేల మీద పడుకోవటం, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత చక్కని ఆరోగ్యం, అలాగే మానసిక ఆరోగ్యం. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసుకి కూడా బోళ్ళని రోగాలు ఉంటాయి, అవన్నీ పోవాలి అంటే అంటే చక్కని సాధన మనం చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఈ చాతుర్మాస్య దీక్ష ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈ చాతుర్మాస్య దీక్ష చెయ్యండి, చేస్తూ మీరు చక్కని నడవడికని మీరు పొందండి అనేటట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన అంటారు, యోగ నిద్రలోకి వెళ్ళి మరింతగా జాగ్రత్తగా ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి భక్తి అన్నది మనం ఎంత మనసు పెట్టి ఆ భక్తితో భగవంతుడి పూజలు చేస్తున్నాం, ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. అలాగే చేసే ప్రతి దానము, ప్రతి కర్మ ఏదైతే ఉంటుందో దానికి భగవంతుడు చూస్తున్నాడు అంటే, ఎవరైనా మనల్ని గమనిస్తున్నారు అంటే నచ్చినట్టు మనం ఉండం కదా, చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన ఉంటుంది. మనం ఒక్కరే ఉన్నాము అంటే మనం ఎలాగైనా ఉంటాం, కానీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు, వచ్చారు, కూర్చున్నారు మన ఎదురుగా అంటే మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటాం. అలా శ్రీ మహావిష్ణువు తీక్ష్ణ దృష్టితో చూస్తున్నారు. 4 నెలలు చాతుర్మాస్య దీక్ష పట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదివరకైతే గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరూ చాతుర్మాస్య దీక్ష చేస్తూ ఉండేవారు. ఆరోగ్యం చక్కగా ఉండేది, ముఖ్యంగా ఈ మాసాలలో, ఎందుకంటే వర్షాలు, తర్వాత చలి, ఈ కార్తీక మాసం వరకు. కాబట్టి ఇక్కడ బయటికి వెళ్ళకూడదని, చక్కగా వేద పఠనం చేసుకోవాలని, ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలని ఇలాంటి పద్ధతులన్నీ పెట్టారు. ఈ చాతుర్మాస్య దీక్ష చేయటం వల్ల మంచి అలవాటు చేసుకుంటాడు మనిషి,
సత్ప్రవర్తనతో ఉంటాడో ఇది ఒక వ్రతం, అంటే ఇలా చేసినట్లయితే బాగుపడతాడు అనేటట్టుగా శ్రీ మహావిష్ణువు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అధ్యాయంలో ఇది కనిపిస్తుంది. అందుకే నేడు మనం ఈ 4 నెలలు ఇంత ఉపాసన చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు. అంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు చేస్తున్నారే గాని అందరూ మాత్రం ఇవాళ రేపు ఈ వ్రతం చేయటం లేదు. చేసినా చెయ్యకపోయినా ఇలా చెయ్యాలా, మిత ఆహారం స్వీకరించాలా, ఇలా ఉండాలా అని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనలో మంచి మార్పు వస్తుంది. అలా ఈ అధ్యాయంలో, ఈ 19వ అధ్యాయంలో చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి, నేను యోగ నిద్రలోకి వెళతాను కాబట్టి ఈ 4 నెలలు నేను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను, మీరందరూ ఇలా సాధన చెయ్యండి అని విష్ణువు చెప్పారు. అదే చాతుర్మాస్య దీక్ష. కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజు ఆయన యోగ నిద్ర నుంచి బయటికి రావడం జరుగుతుంది. మళ్ళీ ఆయన తన అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి చూస్తున్నాడు భగవంతుడు అన్నప్పుడైనా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతా భావనతో మనం పూజలు చేసుకోవటం. అయితే కేవలం పూజలే కాదు, ఈ 4 నెలలు కూడా దాన ధర్మాలు ఎలా చేయాలి, జపం ఎలా చేయాలి అన్నీ చక్కగా వివరణ ఉంటుంది. ఒక గురువుని ఆశ్రయించి చాతుర్మాస్య దీక్ష అన్నది చేపడుతూ ఉండేవారు. ఈ వైభవం ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది అన్నమాట. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.